హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతీయుడు. ఇక భారతీయుడు మూవీ విషయానికి వస్తే అప్పట్లో ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో మీకందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ మూవీ కథ విషయానికి వస్తే దేశభక్తి మరియు లంచం తీసుకునే వాళ్లకు మన సేనాధిపతి ఎంతటి కఠినమైన శిక్ష విధిస్తాడో చూపించారు. ఇక భారతీయుడు 2 మూవీ కథ ఎలా ఉండబోతుందంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక భారతీయుడు 2 కథ విషయానికి వస్తే అందరూ ఆలోచించేది కమల్ హాసన్ విశ్వరూపం గురించి. కానీ కథాపరంగా చూసుకుంటే హీరో సిద్ధార్థ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. దాని ప్రకారం మన కమల్ హాసన్ అంటే సేనాధిపతి విదేశాల్లో ఉంటాడట. ఇక్కడ ఇండియాలో హీరో సిద్ధార్థ్ అవినీతి రాజకీయ నాయకులపై పోరాటం చేస్తుంటాడట. హీరో సిద్ధార్థ్ను ఆ రాజకీయ నాయకులు చంపుతున్న తరుణంలో సిద్ధార్థ్ గురించి తెలుసుకున్న సేనాధిపతి ఇండియాలో అడుగుపెట్టడంతో సినిమా కథ మొదలవుతుందట. ఇక ఇక్కడికి వచ్చాక సేనాధిపతికి ఎదురయ్యే సమస్యలు, రాజకీయ నాయకుల నుంచి సవాళ్లు, రజనీకాంత్ సినిమా శివాజీ తరహాలో వ్యవస్థలోని అవినీతిని చూపిస్తూనే సేనాధిపతి వేసే శిక్షలను ఈసారి మరింత ప్రత్యేకంగా డిజైన్ చేశారట డైరెక్టర్ శంకర్. ఇక సిద్ధార్థ్కు ప్రియురాలుగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో నటించింది. వీళ్ళ మధ్య డ్యూయెట్నే సెకండ్ సాంగ్గా రిలీజ్ చేయబోతున్నారట మూవీ టీం. ఇప్పటిదాకా ఒక పాట తప్ప ఇంకే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయని భారతీయుడు 2 మూవీ టీం జూన్ 1వ తేదీన చెన్నైలో నిర్వహించబోయే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి, రామ్ చరణ్ గెస్ట్లుగా వస్తారని ప్రచారం కూడా ఉంది. ఇక భారతీయుడు లాగే భారతీయుడు 2 కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి మరి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.